లాస్ట్లో ఇచ్చినాక మళ్ళీ లాస్ట్లో అట్లా అట్లా కంటిన్యూ పట్టుకో నరసింహన్న ఓ పట్టుకో అదేమ్మా क्या होगा अम्मा आइए गंगरा वगैरह आडे अन्न अवसर वगैरह भाई तू भाई पड़कोरा बाबू पड़कोरा करा పెట్టే 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 ఇచ్చినారు అదే రాజు చెప్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు ప్రభుత్వ వైద్యశాల ప్రాంతీయ వైద్యశాల నందు మరి ఇక్కడ ప్రాంతీయ వైద్యశాలకు వచ్చేటువంటి వారు అంతా కూడా పేదవారు, మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇతరేతరులు కూడా పేదవారే అంతా ఇక్కడ వచ్చేటువంటిది. మరి ప్రభుత్వ హాస్పిటల్ నందు కొబ్బరి బోండాల అసోసియేషన్ మరి చిరు వ్యాపారులు వీళ్ళు వీధి వీధి తిరుగుతూ వాడవాడ తిరుగుతూ మరి వారికి వచ్చేటువంటి 500-1000 రూపాయలు సరుకేసుకొని దాంట్లో ప్రతిఫలం కేవలం 200-300 ఆశిస్తూ, అంటే ప్రతిరోజు కూడా తమ కూలి గిట్టుబాటు, ఈరోజు కూలికి పోవాలన్నా కూడా దాదాపు 5 నుండి 1000 రూపాయలు జరిగేటువంటి పరిస్థితుల్లో, కానీ రెక్కాడితో డొక్కాడనేటువంటి కుటుంబీకులు మా యొక్క పెద్దలంతా కూడా ఇక్కడికి వచ్చిన సోదరిమణులు సోదరుల పెద్దలందరూ కూడా మరి వారి యొక్క ఏదైతే కొబ్బరి బోండాలు దళారీ వ్యవస్థ నుండి కాకుండా రైతుతో కొని ఆ యొక్క రైతు నుండి వచ్చేటువంటి గిట్టుబాటు ధరతోనే మరి వాళ్ళకి లాస్ వస్తున్నా కూడా మరి ప్రజలకి నాణ్యతమైనటువంటి కొబ్బరి బోండాలు అందించాలనేటువంటి సంకల్పంతో మరి మన కదిరి ప్రాంతంలో 36 వార్డులలో కూడా మనం చూస్తుంటాం. బండ్లు వేసుకొని ఈ అమ్మ తల్లి కూడా అక్కడక్కడ మనకు కనబడుతూ ఉంటుంది, నరసింహన్న కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలంతా కూడా. మరి వీళ్ళు చేసేటువంటి ఆ పనిలో 10 రూపాయలు తీసిపెట్టి, అంటే ప్రతిరోజు ఒక 10 రూపాయలు ఎత్తిపెట్టి వీరి అసోసియేషన్గా 1 సంవత్సరం క్రితం ఏర్పడి మరి మనకి ఎవరైతే పేదలు మనతో పాటు పేదలు ఉన్నారో, బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వారికి కూడా మేము మా అసోసియేషన్తో మా బాధ్యతగా మేము వారికి ఏదో ఒకటి చేయాలి, సమాజానికి ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఆలోచన విధానంతో మరి ప్రభుత్వ వైద్యశాలలో మరి ఈరోజు దాదాపు 3-4 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారంటే డబ్బు అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం కాదు, వారు చేసేటువంటి పని గొప్ప అంశం అనేటువంటిది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వీరు ఇలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కొబ్బరి బోండాల అసోసియేషన్లో చేరదలుచుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు కూడా బహిరంగంగా నరసింహులు గారు అధ్యక్షులు కావచ్చు, ఉపాధ్యక్షులు కావచ్చు, కార్యదర్శి కావచ్చు, కార్యవర్గ సభ్యులు కావచ్చు, వారిని సంప్రదించి మరి వాళ్ళతో సభ్యత్వం తీసుకొని ఈ యొక్క అసోసియేషన్ ఎదుగుదలకి
మీరు కూడా తోడ్పడాలనేటువంటిది మేము కోరుకుంటున్నాం. దాంతోపాటు మానవ సేవే మాధవ సేవ, మానవ సేవే దేవసేవ అనేటువంటి ఆలోచన విధానంతో ఇక్కడికి రోగులకు అందరికి కూడా డాక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని వీరు మహోత్తరమైనటువంటి మహా సంకల్పమైనటువంటి మహా కృషి అయినటువంటి గొప్ప కార్యం అనేటువంటిది వీరు చేశారు. ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి, ఎంతో మంది లక్షలు కూడుకున్నటువంటి డబ్బు ఉన్నా కూడా ఎవరు చేయలేనటువంటి మహోత్తరమైనటువంటి మానవ సేవ మాధవ సేవ చేశారంటే వారికి అందరికి కూడా పెద్దలకందరూ పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం మా సంఘం తరఫున ఈ సందర్భంగా. మరి వీళ్ళకి ప్రభుత్వం తరఫున గౌరవ శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ అన్న గారు కూడా వీళ్ళని గుర్తించి ప్రభుత్వం ఏదైతే పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అని చెప్పారు వీళ్ళు. మరి దాన్ని స్వాగతిస్తున్నాం మేము కూడా బహుజన సంఘాలుగా. మరి వీరికి ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి వీళ్ళలో చాలా మంది కూడా ఇదే వృత్తిలో కొనసాగి ఇంటికి పరిమితమైనటువంటి వారు కూడా ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10,000 రూపాయల పెన్షన్ అనేటువంటిది అమలు చేసిందో ఆ పెన్షన్ కూడా అమలు చేయాల్సినటువంటి ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇండ్లు లేనటువంటి గూడు లేనటువంటి మా యొక్క కొబ్బరి బొండ అసోసియేషన్లో ఉన్నటువంటి వారికి కూడా గూడు అంటే ఇల్లు ఇప్పించాల్సిందిగా కోరుతూ, మరి వీళ్ళకి ఎక్కడైనా కానీ ప్రభుత్వం నుండి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో రద్దు చేకూర్చేటువంటిది మరి అవన్నీ కూడా ఇప్పించాల్సినటువంటి బాధ్యత ఉందని గౌరవ శాసనసభ్యులు గారు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ, మరొక్కసారి కొబ్బరి బొండాల అసోసియేషన్ ఏ పార్టీకి కానీ ఏ మతానికి కానీ ఏ కులానికి కానీ పరిమితం కాదు, అందరూ భాగస్వామ్యం, అందరూ సమపాలని ఈ సందర్భంగా తెలుసుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి కొబ్బరి బొండాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుని సెలవిస్తున్నాను. వీడియో మిత్రులకు, పత్రికా విలేకరులకు మా యూనియన్ తరఫున ధన్యవాదాలు అర్పించుకుంటున్నాం. కదిరి పట్టణం నందు ఎల్లీరిగాలో అమ్ముకుంటూ కొబ్బరిబొండం వ్యాపారస్తులుగా మేము ఈ ఒక్కరోజు సంవత్సరం శుభ సందర్భంన నేటికి సంవత్సరమైనది. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ శుభ సందర్భంన ఈరోజు బెడ్డు, చీనా పండ్లు, అరటి పండ్లు రోగులకు పంపిణీ చేయడం జరిగినది. ఇక ముందు ముందు కూడా మేము చేసే అభివృద్ధికి మాకందరూ సహకరించాలని ప్రతి ఒక్కరిని కూడా మేము అర్థిస్తూ, మా వ్యాపారస్తులు ప్రతి ఒక్కరు కూడా చిరు వ్యాపారస్తులైనా కానీ మంచికి మా స్తోమత కొద్దీ ఎంతో ఎంతో వేసుకొని ఈ పొద్దు ఈ కార్యక్రమాన్ని చేయబట్టినాం. ఇక ముందు ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేయాలని ఆశపడుతూ మా ఆశ నిరాశపరచకుండా మా ఆశకి చేయూత ఇవ్వాలని కోరుకుంటూ, ఇప్పుడు జరగబోయే మేము చేసే ఈ వ్యాపారంలో ప్రతి ఒక్కరు కూడా మాకు తోడ్పడాలని కోరుకుంటూ మా వ్యాపారస్తులు కూడా మేము విన్నవించుకుంటున్నాం. దీని తరపున ప్రభుత్వాలు కూడా ఈ పొద్దు ప్రభుత్వం కూడా చేపట్టిన కార్యక్రమాల్లో ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నాయి. అదేవిధంగా మాకు కూడా కొబ్బరిబండి వ్యాపారస్తులు కూడా మాకు సహకరించాలని మేము కోరుకుంటూ, ప్రభుత్వాల తరపున కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వాలు కూడా మాకు వెనకంజ వేయకుండా మాకు ముందుకు నడిపించేదానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ విన్నవించుకుంటున్నాం. కొబ్బరి బొండాల వ్యాపారస్తులు సొంత ఈరోజు కొబ్బరి బొండాల సంఘం ఏర్పాటు చేసుకొని కదిరి ప్రాంతంలో ప్రతి ఒక్క బజార్లో కూడా ఎల్లిరిగాయలు పెట్టుకొని జీవనం చేసుకుంటే వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు ఒక సంవత్సరం నుండి ఒక సంఘం ఏర్పాటు చేసుకొని ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు అందరికీ పంచినారంటే ఒక సంవత్సరం అయింది. సంవత్సరం అయిన సందర్భంగా ఈరోజు ఈ ఒక సిరి వ్యాపారస్తులు, కొబ్బరిబండి వ్యాపారస్తులు ఈ ఒక కార్యక్రమాన్ని పేదలకు, కుల మతాలకు అతీతిగా, కుల మత భేదాల పార్టీలకు అతీతిగా సొంతంగా ఈరోజు కష్టం చేసుకుని జీవిస్తున్నటువంటి చిన్న వ్యాపారస్తులు రోగులకు పండ్లు పలహారాలు ఇచ్చినారంటే చాలా పెద్ద విషయము. ఈ సందర్భంగా ఈ యొక్క అధ్యక్షుడు గునివాడ్ల నరసింహులు గారికి, మరి ఈ యొక్క సంఘం ఉపాధ్యక్షులు గారికి అందరికి కూడా పేరు పేరున ఈ యొక్క పండ్లు పలహారాలు పెంచిన కమిటీ అధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు, కన్వీనర్లకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. కదిరిలో కొబ్బరి బొండాల యూనియన్ ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా
రోగులకి పండ్లు పలహారాలు అన్ని పంచాలనే ఉద్దేశంతో మంచి నిర్ణయం తీసుకొని మా యూనియన్ సభ్యులందరూ కలిసి ఈరోజు పంచినాము. భవిష్యత్తులో ఇంకా కార్యక్రమాలు మంచి చేస్తాం. కదిరి ఇక్కడ చేసినటువంటి కదిరి బొండాల అధ్యక్షులు గూనివండ్ల నరసింహులు బికారి అన్నగారికి, ఇక్కడ కొబ్బరి బొండ కార్యకర్తలకు అందరికీ నా నమస్సుమాంజలు. ముఖ్యంగా ఇంతింతై ఒటుడింతై అన్నట్లుగా కొబ్బరి బొండాలు సంఘం ఏర్పడి సంవత్సరం పూర్తి కాలంలో చాలా పనులు మంచి పనులు చేస్తున్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు పంపిణీ అంటే వాళ్ళ ఆశయం ముందు ఇంకా మంచిగా దేవుడు అనుకూలిస్తాడు, వాళ్ళకి ఇంకా మంచి చేసే వారికి మంచి జరుగుతుందని ఆశిస్తూ, ఇంకా నరసింహులన్న గారు బికారన్న గారు ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారని సంకల్పంతో ఆ దేవుని ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటూ ఆశిస్తున్నాను. కదిరి మండలము కదిరి గవర్నమెంట్ హాస్పిటల్లో కదిరి మండలంలో సంవత్సరం దినం చేసి రోగులకు బెడ్లు పండ్లు పంచినాం. మేము కొబ్బరి బొండాల వ్యాపారము మా యూనియన్ ఒక సంవత్సరం అయింది. దాని సందర్భముగా ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పలహారాలు ఇచ్చి దిగ్విజయం చేసినాం. మాట్లాడుతున్నాము. हिंदी में बोले। हमें यूनिटी बना है नारल का, वो बना को 1 साल हो गया। उसके तरफ से आपको फल पराई की पूरा बांटे है गवर्नमेंट अस्पताल में। ఎనికిరా అందరూ కానీ ఓకే రాజు రానా తేనమన్నా పోనా అడిగిపో ఆడబెట్టాను. నమస్తే. చేతిలో పట్టుకో. ఓకే ఈడ ఎవరికి పెట్టలేదు, 7:30 అక్కడ పెట్టు.